హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో క్యాబేజ్ టమాటా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ హీట్ కాగానే జీలకర్ర ఆవాలు వేసుకున్నాను, 1 స్పూను మినపప్పు వేసుకున్నాను, ఒక 2-3 పచ్చిమిర్చీలు, ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకున్నానండి. వీటిని మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇందులోకి 1 స్పూను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను, అది స్కిప్ చేశాను, మీరు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ని దీంట్లోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, క్యాబేజీ కొంచెం మగ్గింది కదండి. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అడుగు మాడకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వాటిలోకి మనము ఒక 2 టమాటాలు, పెద్ద సైజు టమాటాలని కట్ చేసి పెట్టుకున్న వీటిని యాడ్ చేసుకోవాలండి. ఈ యాడ్ చేసిన తర్వాత మంచిగా వీటిని మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. సాల్ట్ వేసాక మనకి టమాటోను క్యాబేజ్ అనేది మంచిగా ఉడుకుతుందండి. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడకనివ్వాలండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు అనేవి ఉడికాయి కదండి. ఇప్పుడు మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మిక్స్ చేసుకుంటూ ఇలా స్మాష్ చేసుకోవాలి. టమాటాలు అనేవి మంచిగా స్మాష్ అవుతాయి. ఇలా మంచిగా స్మాష్ చేసుకుంటూ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. చూడండి, ఇప్పుడు దీంట్లోకి మనకు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుంటున్నాను. నేను 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీదనే ఉండాలి, ఎందుకంటే క్యాబేజ్ అనేది మంచిగా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ అనేది బాగుంటుంది హై ఫ్లేమ్ మీద పెడితే. ఇలా మిక్స్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. 2-3 మినిట్స్ తర్వాత మూత తీసేసి చూడండి, ఇప్పుడు మనము మిక్స్ చేసుకున్న క్యాబేజీ టమాటా అనేది దగ్గరికి వచ్చింది చూడండి. ఇప్పుడు ఇలా మంచిగా కింద అడుగు మాడకుండా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన వాటిలోకి నేను కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను అండ్ కొంచెం పచ్చి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్లో ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ టమాటా ఫ్రై రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ట్యాప్ ద బెల్ ఐకాన్ అండి. థ్యాంక్ యూ.